జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీకి చేసిన పాపాలు అయితే వెంటాడినట్టున్నాయి. అదేందో నెట్ సినిమాలో పాట ఉండా చూడు, నిన్ను వీడని నీడను నేను అనే ఆ టైంలో వీళ్ళు చేసుకునే పాపాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ మళ్ళా ఇంకొక బాధ అయితే వచ్చి పడింది. అది ఏంది ఆ బాధ ఏంది అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు, ఓకేనా? శరద్ పవార్ ఈయన మహారాష్ట్రలో మొన్నటి వరకు తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పినాడు. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా శాసించినాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక పదవుల్లో పనిచేశాడు. అసలు ఒక్క ప్రధాని పదవిని తప్పించి శరద్ పవార్ అన్ని పదవులను కూడా అనుభవించాడు. ఇంకా మీరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి ఈయన ఎట్టటోడు అనేది. అలాంటి శరద్ పవార్కు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గడ్డు కాలం అయితే ఎదురైంది. నరేంద్ర మోడీ దెబ్బకు ఈ శరద్ పవార్ తట్టుకోలేకపోతాడు. తనకు ఇవే ఆఖరి ఎన్నికలని చెప్పి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఏమైందే? భారతీయ జనతా పార్టీ గెలిచింది. తెలుసు కదా మీకు. నరేంద్ర మోడీ దెబ్బకు శరద్ పవార్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది. పట్టుమని 12 సీట్లు కూడా పొందలేక శరద్ పవార్ అయితే చతికిలు పడిపోయినాడు. దీంతో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీతో శత్రుత్వం పెంచుకునేదానికంటే మిత్రత్వం పెంచుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికైతే వచ్చాడు. అర్థమైందా? సరే, ఈ విషయం పైన ఒక పక్క తెర వెనక సమావేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఏంటంటే వీళ్ళు నమ్మదగిన వ్యక్తులు కాదు, దొంగలంతా వీళ్ళు. కాబట్టి ఈ శరద్ పవార్ విషయంలో కొంచెం భారతీయ జనతా పార్టీ ఆశ చూసి అడుగులేస్తుంది. ఎందుకు వీళ్ళని ఎన్డీఏలో చేర్చుకునేందుకు కొంచెం ఆలోచన చేస్తారనమాట. తీరా ఇటు వచ్చాక మళ్ళీ అవకాశం పడిందంటే మళ్ళీ టక్కమని ఇటు వచ్చేదానికి ఎంత టైం పడుతుందో పోయేదానికి కూడా అంత టైమే పడుతుంది. కాబట్టి ఆలోచన చేస్తుంది భారతీయ జనతా పార్టీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లోనే శరద్ పవార్ కాంగ్రెస్ నెత్తిన ఒక బాంబు పేల్చాడు. అది ఏందయ్యా అంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఏది మన ఆర్ఎస్ఎస్ ఉన్నది కదా, మన ఆర్ఎస్ఎస్ నుంచే భారతీయ జనతా పార్టీ పుట్టిందన్న విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక బీజేపీకి ప్రాణం పోసేది కూడా ఆర్ఎస్ఎస్ఏ. ఈ భూ ప్రపంచంలో అతి పెద్ద క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్గనైజేషన్ కూడా మన ఆర్ఎస్ఎస్ఏ. అవునా కాదా నేను చెప్పింది? కానీ ఈ ఆర్ఎస్ఎస్ను ప్రధాన శత్రువుగా భావించేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో, దేనికి సపోర్ట్ చేస్తారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆర్ఎస్ఎస్ను ఒక మతతత్వ సంస్థగా చూసి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. అందులోనూ భారతీయ జనతా పార్టీ పుట్టింది ఆర్ఎస్ఎస్ నుంచే కదా, అది వాళ్ళ బాధ. ఇంకొక మాట చెప్తా, ఆర్ఎస్ఎస్ అనేది ఎక్కడా కూడా మతతత్వ రాజకీయాలు అయితే చేయదు, లేకపోతే ఒక మతానికి అనుకూలంగా అయితే మాట్లాడదు. వాళ్ళు ఎప్పుడు కూడా లోకహితం కోరుతారు. అర్థమవుతుందా? మొన్న ఈ మధ్య మీరు చూశారు, ఈ వాయనాడులో వరదలు వచ్చి అంతా మట్టి చెరువులంతా కొండలంతా ఇరిగి పడిపోయి చాలామంది చనిపోయినారు. ఆ టైంలో కూడా కనీసం ఆ వాయనాడు ప్రాంతంలో ఉండేదంతా కూడా ఆ వర్గం వాళ్ళే. అయినా కూడా అక్కడ మనోళ్ళు పోయి సేవా కార్యక్రమాలు చేసి ఆ క్రమంలో మనోళ్ళు 2 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా చనిపోయినారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆర్ఎస్ఎస్ ఎప్పటికి కూడా ఒక మతానికి అనుకూలంగా కేవలం ఒక మతం కోసం పనిచేయదు, దేశం కోసం పనిచేస్తుంది, సమాజం కోసం పనిచేస్తుంది. అది నేను చెప్పగలిగింది. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలా, ఆర్ఎస్ఎస్ ఎవరిని కూడా శత్రువుగా భావించదు. కానీ ఆర్ఎస్ఎస్ను తమ మొదటి శత్రువుగా భావించేది మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీనే. ఎవరైనా కాంగ్రెస్ పార్టీని విమర్శించినారనుకో, మొదటగా కాంగ్రెస్ పార్టీ చేసే కామెంట్ ఏందో తెలిసిన, ఎవరైతే ఆ పని చేసి ఉంటారో వాళ్ళను ఆర్ఎస్ఎస్ సభ్యుడని అంటారనమాట. దేశంలో ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా దాని వెనక ఆర్ఎస్ఎస్ హస్తం ఉన్నదని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం చేస్తూ ఉంటుంది. అదేమయ్యా అంటే, కాంగ్రెస్ పార్టీకు ఆర్ఎస్ఎస్ అంటే నరాన వ్యతిరేకత మూట కట్టుకొని ఉంటారు. అర్థమవుతుంది కదా. అలాంటి ఆర్ఎస్ఎస్ను ఈసారి శరద్ పవార్ కొనియాడినారు, అంటే పొగిడాడు. ఆర్ఎస్ఎస్ ఒక విశిష్టమైన గొప్ప సిద్ధాంతం ఉన్న సంస్థగా అభివర్ణించారనమాట శరద్ పవార్. ముంబైలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ శరద్ పవార్ మాట్లాడుతా, ఆర్ఎస్ఎస్ చిన్న సంస్థ ఏం కాదు, అదొక విశిష్టమైన సంస్థ. దానికంటూ ఒక సిద్ధాంతం ఉన్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో పనిచేసే స్వయం సేవకులు అందరూ కూడా తమ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారు. ఏ ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తప్పి నడవరు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పూర్తి కమిట్మెంట్ తో పనిచేస్తారు. వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో మనం హర్యానా, మహారాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినాం. ఒక్కసారి ఈ స్వయం సేవకులు బయటకు వచ్చినారంటే ఇక మనకు డిపాజిట్లు కూడా గల్లంతైపోతాయి. అందుకే చెప్తున్నా, మనకు కూడా ఒక ఆర్ఎస్ఎస్ లాంటి విశిష్టమైన సంస్థ అవసరం ఉండాలి అని మాట్లాడినాడు. సరే, మంచిదే, సంతోషమే, మంచి మాటే. ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఏమీ ఆశించరు.
చెప్పినా కదా, కేవలం సమాజ హితం తప్పితే ఈ దేశ శ్రేయస్సు తప్పితే వాళ్ళకి వేరే ఆలోచన ఆశ ఏ ఉండదు. కానీ ఇలాంటి సూడో సెక్యులర్ పార్టీలు ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలిసిన, కూర్చున్నా లేసా మాకేం ఇచ్చారో మాకేం వచ్చేదనే ఉంటుంది. అలాంటి వాళ్లకు నిజాయితీ అంకిత భావం అనేది ఎట్లా వస్తాయి చెప్పండి. సరే సంస్థలు కూడా ఏర్పాటు చేస్తారు, చేయగలుగుతారులే, కానీ ఈ విధంగా నిజాయితీ ఆడించి వస్తుంది అని అంటాలే. సరే రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ లాంటి సంస్థను మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇక మనకు కూడా తిరుగు ఉండదు అని మాట్లాడినాడు. అట్ట అనుకుంటే చాలా మంది ఎదురునైనా చాలా మంది ఎదురు ఈ పార్టీకి అంత ఈజీ కాదు అది. ఎందుకంటే చెప్పినా కదా, దానికి నిజాయితీ చిత్తశుద్ధి అంకిత భావం అనేది దేశభక్తి అనేటి ఈ చాలా మెండుగా ఉండాలి. అది అందరి వల్ల కాదు. సరే ఈయన గారు మాట్లాడడం అప్పుడే మనలాంటి పార్టీలు మనగలుగుతాయి. అందుకే చెబుతున్నా, ఇక నుంచి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థను ఏర్పాటు చేసే పనిలో ఉండంట ఈ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశాడు. దీంతో కాంగ్రెస్ నెత్తిన ఒక పెద్ద బాంబు పేల్చినట్టు అయింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే మాట్లాడినారంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికీ ఇండి కూటమిలో ఉన్నాడు కదా, ఎప్పుడెప్పుడు ఆయన ఉన్నాడు, మళ్ళీ బయటకు వెళ్ళిపోయినా అంటే వీళ్ళకే ఇబ్బంది, వీళ్ళకేసేట్టు. సాక్షాత్తు శరద్ పవార్ ఈ ఆర్ఎస్ఎస్ను పొగడ్డంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తోచడం లే. ఇది ఈ విధంగా ఉంటే మరొక వైపు ఈ శరద్ పవార్ పార్టీకు చెందినటువంటి 8 మంది ఎంపీలు నేరుగా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వాళ్ళు ఎప్పుడెప్పుడు అని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారు. బీజేపీ నాయకులతో తెరచాటు మంతనాలు చేస్తున్నారు. బీజేపీ అధిష్టానం అంటే మొత్తంగా ఈ 8 మంది ఎంపీలు పోయి బీజేపీలో చేరేదానికి సిద్ధంగా ఉండారంట. అది ఆ మ్యాటరా ఎట్టనాదా న్యూసా? చెప్పినా కదా, చేసిన పాపం ఊరికేనే పోదు, అది ఎంటాడుతుంది ఏటాడుతుంది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పుడు అదే జరుగుతుంది. అది మ్యాటర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూస్తూ ఉంటా, ఈ వీడియో పోస్ట్ అయినప్పుడు ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారని ఒక్కోసారి మనసుకు చాలా బాధ వస్తుంది. ఎందుకంటే ఎంత అడిగినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోరా. మీరు ఆదరించకపోతే మనలాంటి ఛానల్ ఎవరు ఆదరిస్తారు చెప్పండి. ఇప్పుడు వేరే అయితే చాలా మంది ఉంటారు, అసలు అడగనే మళ్ళీ ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అని కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలా, అట్లా కావాలా. కానీ మన న్యూస్ ఛానల్లో కేవలం ఇంపార్టెంట్ న్యూస్ వస్తాయి, దేశం కోసం ధర్మం కోసం ఇలాంటి న్యూస్ వస్తాయి. కాబట్టి మీలాంటి వాళ్ళే కదా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఏమంటారా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.